ఒక నీతి. ఆ నీతి ప్రకారంగా వామపక్ష పార్టీలు అన్నీ కలిసి సెంట్రల్లో ఈ పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి ఈరోజు కాదు, సంవత్సరమో 2 సంవత్సరాలు అయింది. చిన్నపిల్లలు, స్కూళ్ళు, బస్సులు ఈ అన్నిటి మీద దాడి చేస్తూ ధిక్కార అంటే ప్రాణం భయంతో పరిగెడుతున్నారు. ఆ విషయం మీద ఇవాళ చేస్తాను. ఎక్కువ మాట్లాడడం కాకుండా అందరూ మాట్లాడాలి. తర్వాత సిపిఐ తరఫున లింగరాజ్ దొల ఇక్కడికి వస్తారని కోరుకుంటున్నాను. సిపిఐలో జిల్లా సంపాదక ସାଥୀ ଲିଙ୍ଗରାଜ ଦଳେ ଏବଂ ଖାରବାଡ଼ ବ୍ଲକର ଗଜପତି ଜିଲ୍ଲା ସମ୍ପାଦକ ଶ୍ରୀ ମୁରଲୀ କୃଷ୍ଣା ଏବଂ ଏ ତିନିଟା మిగతా కామ్రేడ్ మన రాబోయే నాయకుడు అందరికీ ఈ సమావేశం చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి అమెరికా, ఈ మిగతా ఫ్రాన్స్, మిగతా దేశాలన్నీ ఆ ఇస్రాయల్కి మద్దతు ఇస్తున్నాయి. దానికి మన నరేంద్ర మోడీ కేంద్ర గవర్నమెంట్ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనం వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా వ్యతిరేకించడం జరుగుతుంది. సిపిఎం, సిపిఐ, లిబరేషన్, ఫార్వర్డ్ బ్లాక్ కలిసికట్టుగా ఈరోజు వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యి అతిథించినందుకు మీ అందరికీ ఇక్కడ మనం చాలా కాలంగా మనం ఇప్పటి వరకు రకరకాలు జరుగుతున్నప్పటికీ ఈరోజు ఒక గొప్ప మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వివిధ వామపక్షాలు, వివిధ పార్టీలు కలిపి ఒక ఫాసిస్టు విధానానికి వ్యతిరేకంగా కలిసి ఒక డయాస్ మీదకి రావడం చాలా గొప్ప విషయం. ఇది ఒక ముందడు చేసింది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అంటే ఇక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదం కోరుకునేది ఏంటంటే రెండు దేశాలు దెబ్బలాడుకోవాలి. వాళ్ళ వామపక్షాలు అందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావడాన్ని నేను స్వాగతిస్తూ, నేను ముందు అన్నీ అంటే ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈరోజు ప్రధాన హిందూ రాష్ట్రంగా చేస్తాం.